హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బానూస్ కిచెన్. ఈరోజు నేను మీకు సాంబార్ పౌడర్ ఇంట్లో ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఇది 1 or 2 months వరకు నిల్వ ఉంటుందండి. స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని కొద్దిగా ధనియాలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అదే కళాయిలో కందిపప్పు, శనగపప్పు, మినపప్పు కూడా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ కళాయిలోనే ఆవాలు, మెంతులు, జీలకర్ర కూడా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అందులోనే ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకు, ఇవి కూడా అన్ని డ్రై రోస్టే చేసుకోవాలండి. ఇందులో కూడా ఆయిల్ మాత్రం వేయకండి. ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత కొద్దిగా హింగువ వేసుకోండి. పసుపు నేను కళాయిలో వేసిన అదంతా అంటుకుపోయిందండి, అలా వేయకండి. మిక్సీ జార్లో వేసుకుందరు. కానీ అవన్నీ చల్లార్చుకున్నప్పుడు కొద్దిగా ఒక గుప్పెడు బియ్యం కూడా తీసుకొని ఫ్రై చేసుకొని వాటిలో కలిపేసి మొత్తం మిక్సీ పట్టి పౌడర్ చేసుకోవడమేనండి. మిక్సీలో కొంచెం పసుపు వేసుకుంటే సరిపోతుంది. ఇది మనకి 1 నెల 2 నెలల వరకు కూడా నిల్వ ఉంటుందండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.